నమస్కారం బీఎస్కే న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. కర్నూలు హైకోర్టు బెంచ్ నేనే తెస్తా. ఏపీ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు. ఆగస్టు 15 నుంచి కొత్త పింఛన్ల పంపిణీ. పంచాయతీరాజ్ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాలు. ఫార్ములా ఈ రేస్ కేసులో తీవ్ర ఉత్కంఠ. నాంపల్లి కోర్టుకు హాజరైన కేటీఆర్. ప్రధాని విశాఖ పర్యటనకు శరవేగంగా ఏర్పాట్లు. పర్యవేక్షించిన హోంమంత్రి అనిత, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్లీన్ ఎనర్జీ రంగానికి సరికొత్త వెలుగులొచ్చాయి. రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన రంగాన్ని మరింత బలోపేతం చేస్తూ ప్రముఖ పవర్ దిగ్గజం టాటా పవర్ రెన్యూవబుల్స్ దాదాపు 5,750 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో 800 మెగావాట్ల హైబ్రిడ్ ప్రాజెక్టు పనులను అధికారికంగా ప్రారంభించింది. రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాలో ఈ ప్రాజెక్టును రూపుదిద్దుకుంది. ఈ ప్రాజెక్టులో 400 మెగావాట్ల సోలార్ పవర్ మరియు 400 మెగావాట్ల విండ్ పవర్ ను ఉత్పత్తి చేయనున్నారు. ఈ భారీ పెట్టుబడి ద్వారా స్థానికంగా దాదాపు 4,000 మందికి పైగా యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ కారణంగానే దేశంలోని అగ్రగామి సంస్థలు ఏపీకి తరలివస్తున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం అవసరమయ్యే విండ్ టర్బైన్లను ఆంధ్రప్రదేశ్లోని తమ తయారీ యూనిట్ నుంచే సుజలాన్ సంస్థ సరఫరా చేస్తుండడం విశేషం. కేవలం ఇంధన ఉత్పత్తి మాత్రమే కాకుండా క్లీన్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ ఈకో సిస్టమ్ను ఏపీలోనే సొంతంగా నిర్మించాలనే ప్రభుత్వ లక్ష్యానికి ఇది ప్రతిరూపంగా నిలుస్తోంది. ఈ ప్రాజెక్టుతో రాయలసీమ ప్రాంతం క్లీన్ ఎనర్జీ హబ్గా మారనుందని పారిశ్రామిక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. రాయలసీమ ప్రజల సుదీర్ఘ స్వప్నం కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ను తానే స్వయంగా సాధించి తీసుకొస్తానని ఆయన హామీ ఇచ్చారు. అయితే మంత్రి లోకేష్ చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో మరియు ప్రతిపక్ష వర్గాల్లో సరికొత్త చర్చతో పాటు తీవ్ర విమర్శలు వెలువెత్తున్నాయి. కర్నూలు పర్యటన లేదా బహిరంగ వేదికల్లో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ సీమ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, కర్నూలులో హైకోర్టు బెంచ్ తీసుకొచ్చే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. అయితే గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో రాయలసీమకు న్యాయ రాజధాని లేదా హైకోర్టు ప్రతిపాదన వచ్చినప్పుడు టీడీపీ మరియు దాని అనుకూల మీడియా వర్గాలు చేసిన విమర్శలను నెటిజన్లు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. కర్నూలులో హైకోర్టు పెడితే మహా అయితే 2-3 జెరాక్స్ షాపులు మాత్రమే వస్తాయని గతంలో ప్రచారం చేసిన వారు ఇప్పుడు తామే బెంచ్ తెస్తామని మాట్లాడడం విడ్డూరంగా ఉందంటూ విపక్షాలు కౌంటర్లు ఇస్తున్నాయి. రాయలసీమ ప్రజల ఆకాంక్షలను రాజకీయం చేయకుండా తక్షణమే హైకోర్టు బెంచ్ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రాంతీయ ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు. రాయలసీమ అభివృద్ధి, హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. హైకోర్టు బెంచ్ తీసుకొచ్చే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని 90 రోజుల్లో కర్నూలుకి హైకోర్టు బెంచ్ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నానని ఈ సభాముఖ కర్నూలు ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నా. ఆనాడు పాదయాత్రలు ఇచ్చిన ప్రతి హామీని గుర్తుపెట్టుకున్నా, ప్రతి హామీని బుక్ లో రాసుకున్నా. ఒక పద్ధతి ప్రకారం హామీలు నిలబెట్టుకుంటా వెళ్తున్నాం. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలపై మంత్రి సీతక్కతో కలిసి నిర్వహించిన సమీక్ష సమావేశంలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని తలసేమియా, సికిల్ సెల్ అనీమియా బాధితులందరికీ ఆగస్టు 15వ తేదీ నుంచి కొత్త పింఛన్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. వితంతువులు, ఒంటరి మహిళలు, గీత, నేత కార్మికులకు సంతృప్తికర స్థాయిలో పింఛన్లు మంజూరు చేయాలని స్పష్టం చేశారు. దివ్యాంగులు చనిపోతే వారి భార్యలకు ఎటువంటి జాప్యం లేకుండా తక్షణమే పింఛన్లు మంజూరు చేయాలని సీఎం ఆదేశించారు. అంతేకాకుండా రాష్ట్రంలో తారు రోడ్డు లేని గ్రామం ఉండకూడదని, ప్రతి పంచాయతీకి జనాభా ఆధారంగా ఏబీసీ కేటగిరీ భవనాలు నిర్మించాలని స్పష్టం చేశారు. ఎలక్షన్లు జరిగిన పంచాయతీలకు పారిశుద్ధ్య పనుల కోసం వెంటనే నిధులు విడుదల చేయాలని సూచించారు. 1 కోటి మంది మహిళలకు పంపిణీ చేసే ఇందిరమ్మ చీరల డిజైన్ల కోసం ఎన్ఐఎఫ్టీ విద్యార్థుల సేవలను వాడుకోవాలని, నాణ్యతలో రాజీ పడొద్దని చెప్పారు. ఎల్నినో దృష్ట్యా గ్రామాల్లో త్రాగునీటి కొరత రాకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని, గ్రామీణ త్రాగునీటి పథకాల్లో పనిచేసే సిబ్బందికి ప్రతి నెల 5వ తేదీలోపు వేతనాలు చెల్లించాలని అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయాలతో గ్రామీణ ప్రాంతాల స్వరూపం మారనుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ఫార్ములా ఈ రేస్ కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం దాఖలు చేసిన కేసులో విచారణకు హాజరయ్యేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు. కేటీఆర్ కోర్టుకు రాకతో నాంపల్లి కోర్టు ప్రాంగణంలో భారీగా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు మోహరించడంతో తీవ్ర ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఫార్ములా ఈ రేస్ నిర్వహణలో అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్ ప్రభుత్వం మోపిన కేసులను చట్టపరంగా ఎదుర్కొనేందుకు కేటీఆర్ నేరుగా నాంపల్లి కోర్టుకొచ్చారు. పొలిటికల్ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కాంగ్రెస్ సర్కార్ ఈ అక్రమ కేసులను బనాయించిందని, న్యాయస్థానంలోనే అన్ని నిజాలు బయటపడతాయని బీఆర్ఎస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కేటీఆర్ రాక నేపథ్యంలో నాంపల్లి కోర్టు పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. న్యాయమూర్తి ముందు విచారణకు హాజరైన కేటీఆర్ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించనున్నారు. ఈ కేసు విచారణలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనే అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. నాంపల్లి కోర్టులో విచారణ అనంతరం కేటీఆర్ మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది. సొంత కష్టాన్ని ప్రతిభను నమ్ముకుని రాత్రింబవడు కష్టపడే కోట్లాది మంది విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. పోటీ పరీక్షల్లో అక్రమాలకు, పేపర్ లీకేజీలకు చరమగీతం పడుతూ రూపొందించిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026 పార్లమెంట్ ఆమోదం పొందింది. కష్టపడి చదివే విద్యార్థుల హక్కులను పరిరక్షించడంలో ఇది ఒక చారిత్రాత్మక విజయమని విద్యావేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నూతన సవరణ చట్టం ద్వారా దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రధాన పోటీ పరీక్షలలో పారదర్శకత, జవాబుదారీతనం మరింత పెరగనుంది. ప్రతిభావంతులైన విద్యార్థుల భవిష్యత్తు ఆడుకునే అక్రమార్కులు, క్వశ్చన్ పేపర్ లీకేజ్ గ్యాంగులపై కఠిన చర్యలు తీసుకునేలా ఈ బిల్లులో పొందుపరిచారు. పరీక్షల వ్యవస్థపై విద్యార్థులు, తల్లిదండ్రుల విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి ఈ నిర్ణయం ఎంతో దోహదపడుతుంది. హైటెక్ మాస్ కాపింగ్, మాల్ ప్రాక్టీస్, క్వశ్చన్ పేపర్ లీకేజీల వంటి నేరాలకు పాల్పడే వారికి నాన్ బెయిలబుల్ కేసులు, భారీ జరిమానాలు మరియు కఠిన జైలు శిక్షలు పడే నిబంధనలను కఠినతరం చేశారు. ఏళ్ల తరబడి కష్టపడే విద్యార్థుల శ్రమకు ఈ చట్టం పూర్తి రక్షణ కల్పిస్తుందని అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ విప్లవాత్మక బిల్లుతో దేశంలోని పరీక్షల వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. साथियों, विश्वस्त परीक्षा पद्धति, इसके लिए हम लगातार एक के बाद एक कदम उठा रहे हैं. टास्क फोर्स की रचना हो, फास्ट ट्रैक की और रचना हो, राज्यों के सुझावों को ध्यान में लेना हो, क्योंकि पिछले कई दशकों से हर राज्य और केंद्र सरकार इस प्रकार की पेपर लीक की परेशानी झेल रहा है. बच्चों के भविष्य को भी इसके कारण संकट पैदा हो रहा है. इन सब को ध्यान में रखते हुए देशव्यापी सभी राज्यों में भी और केंद्र में भी शिक्षा पद्धति में सुधार अनिवार्य हो गया है. टेक्नोलॉजी के भरपूर उपयोग की आवश्यकता हो गई है और साथ साथ फिर से कोई पेपर माफिया, पेपर लीक करने वाली गैंग, देश के बच्चों के भविष्य के साथ खिलवाड़ करने वाली गैंग, उनको बख्शा नहीं जाएगा. इसलिए कठोर कानूनों की भी जरूरत है. हम संसद में बिल लेकर के गए थे और जैसा मैंने आपको वादा किया था, गत 2 दिन संसद के दोनों सदनों ने, अधिकतम माननीय सांसदों ने विस्तार पूर्वक उससे चर्चा की है और आज दोनों सदनों ने इस कठोर कानूनों वाले, प्रावधानों वाले इस बिल को पास कर दिया है. अब विश्वस्त परीक्षा पद्धति की दिशा में जाने में एक महत्वपूर्ण काम पूर्ण हुआ है. काम आगे भी चलता रहेगा. हम ऐसी परिस्थितियों को लंबे समय तक नहीं चलने देंगे. इस विश्वास के साथ साथियों,
आइए हम सब मिल करके विकसित भारत के स्वप्न को पूर्ण करने के लिए कंधे से कंधा मिलाकर के चले। बहुत बहुत धन्यवाद। ప్రధానమంత్రి విశాఖపట్నం పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం మరియు పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యాయి. ఈ పర్యటనకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లను ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో కలిసి స్వయంగా పరిశీలించారు. ఆనందపురం మండలంలో సభకు వచ్చే ప్రజల కోసం ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలు, భోజన వసతి ప్రాంతాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. సభకు భారీగా తరలివచ్చే వాహనాల వల్ల ఎలాంటి అంతరాయం కలగకుండా చూసేందుకు ఆనందపురం ప్రాంతంలో పార్కింగ్ ఏర్పాట్లపై అధికారులకు హోంమంత్రి అనిత పలు కీలక సూచనలు చేశారు. నగరంలో ఎక్కడ ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా మళ్లింపు చర్యలు తీసుకోవాలని, వాహనదారులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ట్రాఫిక్ ప్లాన్ అమలు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి ప్రధాని పర్యటనను అత్యంత విజయవంతం చేయాలని మంత్రి అనిత సూచించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు త్రాగునీరు, భోజనం మరియు ఇతర ప్రాథమిక సదుపాయాల కల్పనలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రధాని పర్యటన సందర్భంగా విశాఖ వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కదిరిలోని నిజాంవలి మున్సిపల్ పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం వహించడంతో వేడివేడి సాంబార్ ఒలిగి ముగ్గురు విద్యార్థులపై పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడడం స్థానికంగా కలకలం రేపింది. పాఠశాలలో మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్న సమయంలో సిబ్బంది అప్రమత్తంగా లేకపోవడమే ఈ ఘటనకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే విషయాన్ని ఉన్నతాధికారులకు లేదా తల్లిదండ్రులకు తెలపకుండా మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు రహస్యంగా పిల్లలకు చికిత్స అందించడం వివాదాస్పదంగా మారింది. విషయాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించడంపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయం వెలుగులోకి రావడంతో విద్యాశాఖ, మున్సిపల్ అధికారులు వెంటనే పాఠశాలకు చేరుకుని విచారణ ప్రారంభించారు. ప్రమాదానికి కారకులైన మధ్యాహ్న భోజన ఏజెన్సీ మరియు నిర్లక్ష్యం వహించిన స్కూల్ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు చేపట్టారు. పాఠశాలలో పిల్లల భద్రతపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎట్లా పడింది? ఎవరు పట్టుకునేది ఇట్లా? తెలంగాణ ఉద్యమకారుడు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని, విషాదాన్ని వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పెద్ది సుదర్శన్ రెడ్డి పూర్తి ఆరోగ్యంతో కోలుకుని తిరిగి ప్రజల మధ్యకు వస్తారని ఆశించామని, కానీ ఆయనకు లేరన్న వార్త తీవ్రంగా కలిచివేసిందని కేటీఆర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి పోషించిన పాత్ర చిరస్మరణీయమని కేటీఆర్ కొనియాడారు. ఉద్యమ ఆశయాలను జీవితాంతం నమ్మి నిబద్ధతతో ప్రజల పక్షాన్ని నిలబడిన గొప్ప నాయకుడని, పార్టీ బలోపేతానికి ఆయన అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. సుదర్శన్ రెడ్డి మరణం బీఆర్ఎస్ పార్టీకి కాకుండా మొత్తం తెలంగాణ సమాజానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి చూపిన నిబద్ధత, సేవా తపన మరియు ఉద్యమ స్ఫూర్తి పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ మార్గదర్శకంగా నిలుస్తాయన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించిన కేటీఆర్ వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ పుట్టడి దుఃఖాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ఆ కుటుంబానికి ప్రసాదించాలని కోరుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల పలువురు బీఆర్ఎస్ అగ్రనేతలు, ఉద్యమకారులు సంతాపం ప్రకటిస్తున్నారు.
హైదరాబాద్లో నిరుద్యోగుల అడ్డా అశోక్ నగర్ చిక్కటపల్లి లైబ్రరీల వద్ద మళ్లీ ఆందోళన చెలరేగింది. ప్రభుత్వం ప్రకటించిన 7,437 పోస్టులు మాత్రమే సరిపోవని ఏకంగా 19,000 పోస్టులతో పోలీస్ కానిస్టేబుల్ కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది నిరుద్యోగులు అభ్యర్థులు మెరుపు ధర్నాకు దిగారు. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రోడ్లపైకి వచ్చి ధర్నా నిర్వహించడంతో అశోక్ నగర్ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వర్షంలోనే బైఠాయించిన అభ్యర్థులు ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేవలం 7,000 చిల్లర పోస్టులతో సరిపెట్టకుండా ఖాళీగా ఉన్న 19,000 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. దీనికి తోడు గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు వెంటనే వయోపరిమితి సడలింపు కల్పించాలని కోరారు. కేవలం పోలీసు ఉద్యోగాలే కాకుండా నిరుద్యోగులు ఏళ్లకు ఏళ్లుగా ఎదురుచూస్తున్న మెగా డిఎస్సీ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని నిర్ణయించారు. అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4లోని మిగిలిన ఖాళీలను గుర్తించి తక్షణమే అన్ని శాఖల నోటిఫికేషన్లు ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగుల మెరుపు ధర్నాతో అశోక్ నగర్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. హాలీవుడ్ సూపర్ హీరో స్పైడర్ మ్యాన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించాడు. టామ్ హాలండ్ కథానాయకుడిగా నటించిన స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ భారతీయ బాక్సాఫీస్ వద్ద తొలి రోజే ఊహించని రీతిలో రికార్డు కలెక్షన్లతో విరుచుకుపడింది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక హాలీవుడ్ సినిమా సాధించిన ఆల్ టైమ్ బిగ్గెస్ట్ డే 1 వసూళ్లుగా ఇది సరికొత్త రికార్డు నమోదు చేసింది. ప్రముఖ ట్రేడ్ పోర్టల్ క్యాన్లిక్ లెక్కల ప్రకారం ఈ చిత్రం మొదటి రోజు భారతదేశ వ్యాప్తంగా ఏకంగా 72.44 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని, అందరినీ ఆశ్చర్యపరిచిందని అన్నారు. భాషల వారీగా చూస్తే ఇంగ్లీష్ వెర్షన్ ద్వారా 32.25 కోట్లు, హిందీ వెర్షన్ ద్వారా 22 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. దక్షిణాది భాషల్లోనూ టామ్ హాలండ్ క్రేజ్ అమాంతం పెరిగిపోవడంతో అన్ని భాషల్లోనూ థియేటర్ల హౌస్ఫుల్ బోర్డులతో కలకల్లాడుతున్నాయి. ఈ ఊచకోతతో గతంలో ఇండియాలో తొలి రోజు అత్యధిక వసూలు సాధించిన అవెంజర్స్ ఎండ్ గేమ్ రికార్డును స్పైడర్ మ్యాన్ చెరిపివేశాడు. అవెంజర్స్ ఎండ్ గేమ్ మొదటి రోజు సాధించిన 65 కోట్ల రికార్డును దాటేసి ఇండియాలో డే 1 అత్యధిక కలెక్షన్లు సాధించిన #1 హాలీవుడ్ చిత్రంగా స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే నిలిచింది. శని, ఆదివారాల్లో కూడా భారీ బుకింగ్స్ ఉండడంతో లాంగ్ వీకెండ్లో ఈ సినిమా మరిన్ని రికార్డులు క్రియేట్ చేసే అవకాశం కనిపిస్తోంది. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మళ్లీ ధరల భారం తప్పలేదు. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ పరిణామాలు మరియు మార్కెట్ డిమాండ్ కారణంగా 24 క్యారెట్లు, 22 క్యారెట్ల బంగారం ధరలు రెండూ పైపైకి ఎగబాకాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ తాజా లెక్కల ప్రకారం మేలిం గోల్డ్ అయిన 24 క్యారెట్ల 10 గ్రాముల తులం బంగారం ధరపై ₹270 పెరిగి 1,44,600కు చేరింది. ఇక ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹250 పెరిగి 132,550 వద్ద కొనసాగుతోంది. మరోవైపు వెండి ధర కూడా పసిడి బాటలోనే పయనిస్తోంది. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర 2,35,000గా నమోదు కాగా స్థానిక పన్నులు, నగరాన్ని బట్టి తెలుగు రాష్ట్రాల్లో ఈ ధరల్లో స్వల్ప వ్యత్యాసాలుండే అవకాశం ఉంది. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.